వేదిక అలంకరించినటువంటి ఆంజనేయులు గారికి, అలాగే పెద్దలు గోనుగుంట్ల కోడిశ్రావు గారికి, ఇంకా జ్యోత్స్న గారికి, అలాగే తేజస్విని గారికి, అన్నయ్య విజయబాబు అన్నయ్య గారికి, అలాగే పోతిని శ్రీనివాస్ బ్రదర్స్ పోతిని శ్రీనివాస్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలు మహిళలందరికీ కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు. చాలా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా యూత్ చాలామంది వచ్చారు. మన రాష్ట్రంలో యూతే ఎక్కువ ఉన్నారు. మిమ్మల్ని చూస్తేనే అర్థమైపోతుంది. ఖచ్చితంగా చంద్రబాబు గారు అక్కడ ఇక్కడ ఆంజనేయులు గారిని గెలిపిస్తారని మీ అభిమానంతో తెలిసిపోతూ ఉంది. ఒక్కటే మనం తెలుసుకోవాల్సింది, మీ అందరికీ తెలుసు, ఇక్కడ అందరూ ఎడ్యుకేటర్సే కాబట్టి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. అందరికి కూడా అన్నీ తెలుసు ఎవరేం చేస్తున్నారు. ఈరోజు యూత్ ఎక్కువ ఉన్నారు కాబట్టి నిజంగా మనం ఆలోచించాలి. మనకి మొట్టమొదటి రాగానే జగన్ ఏం చెప్పాడు? ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని, రకరకాలు మద్యపాన నిషేధం అని ఎన్నో వాగ్దానాలు డప్పు కొట్టి చెప్పాడు. కానీ ఈరోజు ఏం జరిగింది? జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోగా ఈరోజు ఎక్కడో 50-60 వేలు ఉద్యోగాలకి చదువుకున్న పిల్లల్ని చాలామందిని ఈరోజు వాలంటీర్లుగా ఒక 5,000 ఇచ్చి కూర్చోబెట్టాడు. అది మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు ఈరోజు ఆడవాళ్ళు ఎంత నలిగిపోతున్నారంటే మద్య నిషేధం అని చెప్పి అది లేకపోగా బెల్ట్ షాపులు ఊరూరా విపరీతంగా పెట్టడం జరిగింది. అలాగే ముఖ్య విషయానికి వస్తే మన స్టేటు రాజధాని లేకుండా పోయింది. మన స్టేట్కి ఎన్నో ప్రాజెక్టులు ఎన్నుకుపోయాయి. అందరం కూడా ఆలోచించాలి. అంత ముఖ్యమైన వ్యక్తిని, ఎందుకంటే మన చంద్రబాబు గారు మన ఆస్తిలాగా ఎలా కాపాడుకోవాలో మనం చంద్రబాబు గారిని ఆ విధంగా కాపాడుకోవాలి నా దృష్టిలో. ఎందుకంటే ఎంతో గొప్ప వ్యక్తి, ఎంతో విజన్ ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి నాయకుడిని మనం పోయినసారి కోల్పోయాం. కట్టుబట్టలతో రాజధాని లేకుండా రాజధాని విడిపోయినప్పుడు ఎంత చక్కగా చాకచక్యంతో తీసుకొచ్చారో, కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. రాష్ట్ర పరిస్థితి అదైతే వినుకొండ నియోజక పరిస్థితి. అసలు పథకాలు అమలు చేస్తే అభివృద్ధి అన్న విధంగా తీసుకొచ్చారు. ఏం పథకాలు అప్పుడు చంద్రబాబు గారు అమలు చేశారు కదా చక్కగా. పథకాలు అమలు చేస్తూనే ఒక పక్క వినుకొండ నియోజకవర్గ అభివృద్ధికి 2,400 కోట్లు తీసుకురావడం అంటే అది మామూలు విషయం కాదు. కాబట్టి కానీ ఈరోజు పరిస్థితి దాదాపు మనం వేసిన ఒక రోడ్డు ఖరీదు కూడా చెయ్యవు వాళ్ళు చేసిన అభివృద్ధి పనులు. అది మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇందాక వీడియో ఒక అభిమాని చేసి ఇచ్చినటువంటి వీడియో అది. పాపం అతని దగ్గర చాలా తక్కువ ఉన్నాయి ఇంకా చెప్పాలంటే. ఆ అభివృద్ధి గురించి చెప్పాలని మనం చేసినవి చాలా ఉన్నాయి. ఇంకా ఆ అభిమాని నిజంగా ఆ వీడియో చేసి పంపించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అవి చాలా తక్కువ. ఎందుకంటే చంద్రబాబు గారు సీఎం రిలీఫ్ ఫండ్స్ ద్వారా కూడా 11 కోట్ల పైన 11,70,00,000 పైన మనం సీఎం రిలీఫ్ ఫండ్ కూడా తీసుకొచ్చాం. కానీ ఈరోజు జూనియర్ కాలేజీ గ్రౌండ్ని ఆక్రమించి స్టేడియంకి 4 వాల్స్ పెట్టేసి అది స్టేడియం అని చెప్తున్నాడు. మనం ఇచ్చినటువంటి రోడ్లకి వాళ్ళ పేరు పెట్టేసి అభివృద్ధి చేశామని చెప్తున్నారు. మనందరం కూడా అర్థం చేసుకోవాలి. దానికంటే ముఖ్య విషయం, ఏనాడు గొడవలు లేనటువంటి నియోజకవర్గంలో ఈరోజు గొడవలు సృష్టించారు. అది మనందరం కూడా అర్థం చేసుకోవాలి. పైన రాష్ట్రం అలా ఉంటే మన నియోజకవర్గం ఆ విధంగా ఉంది. ఖచ్చితంగా మళ్ళీ ప్రజలందరికీ అర్థమైంది. ఒక్క నినాదం అనేది పనిచేసింది. కానీ ఇప్పుడు అందరూ కూడా అర్థం చేసుకున్నారు. చక్కగా మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని ఇందాక తేజస్విని చెప్పినట్టు మనందరం కూడా మీ అందరి సహకారం ఉండాలి ఆంజనేయులు గారికి. ఎందుకంటే మీ అందరి సహకారం లేకుండా
మొన్న 19 ఎలక్షన్ కన్నా దానికి ముందు ఎలక్షన్ నిజంగా యూత్ అంతా కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంతా కూడా ఒక సైనికుల్లాగా కష్టపడ్డారు. చాలా సంతోషం వేసింది. మళ్ళీ ఆ పూర్వ వైభవం మీ అందరి చేతుల్లోనే ఉంది, మళ్ళీ తీసుకురావడం. ఖచ్చితంగా ఆంజనేయులు గారికి మీ అందరూ అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నా భర్తగా నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఒక గొప్ప వాల్యూస్ ఉన్నటువంటి వ్యక్తి ఆంజనేయులు గారు. నాకు నిజంగా చాలా గర్వంగా ఉంటుంది. ఎక్కడ ఒక అవినీతి మచ్చ లేదు, ఎక్కడ కూడా అభివృద్ధి అని తపన పడాడే తప్ప ఎప్పుడు కూడా ఒక ఫోటోలో ఒక వీడియోలు రావాలి, నేను అలా చేయాలి ఇలా చేయాలి ఎప్పుడు ఆలోచించలేదు. ఎప్పుడు అభివృద్ధి గురించే తపన, వినుకొండ గురించే తపన, ఎప్పుడు ఇంకా రెండోది లేదు. అందుకే మేము కూడా ఆయన్ని ఎప్పుడు డిస్టర్బ్ చేయలే. ఎందుకంటే ఇక్కడ కంపెనీ కూడా ఎన్ఎస్ రావు అన్నయ్య, మా అన్నయ్య అందరూ కూడా ఇద్దరు ఇక్కడ కంపెనీ వదిలేసి మరీ వచ్చినా సరే అన్నయ్య వాళ్ళు ఇక్కడ చూసుకున్నారు. అక్కడ వినుకొండ నియోజకవర్గ ప్రజలు కూడా కాపాడారు. కానీ రాబోవు ఎలక్షన్స్లో మరి ఖచ్చితంగా మీ అందరి అండదండలు అందించి మీ అందరూ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎంతో ఆదివారం అయినా సరే, ఆదివారం ఎప్పుడు పర్సనల్ వర్క్స్ పెట్టుకుంటారు అందరూ, అయినా సరే ఆంజనేయులు గారి కోసం ఇంత దూరం వచ్చి ఇంత టైం స్పెండ్ చేసినందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ అందరికీ. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.